పెండ్లి కుమారుని ధ్యానం చేసుకుందాం. పెండ్లి కుమారుడా, ప్రాణ ప్రియుడా, చెట్టునకు మంచు ఉన్నట్లుగా నేనతనికి ఉందును అని పాత నిబంధనలో వాగ్దానమిచ్చి ఎన్నిక జనులను నడికట్టు నరుని నడుమునకు అంటుకొని ఉండు రీతిని నీకు స్తోత్ర మహిమలు కలుగునట్లుగా ఇశ్రాయేలీయులను నీకు అంటియుండ చేసిన ప్రాణప్రియుడా, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. ఈ అనుభవములే, ఈ వాక్యానుభవములే నాకు చాలవని ఆయన మీతో కూడా ఉండును, ఆయన మీలో ఉండునని పరిగ్రహ ఆత్మ అయిన పరిశుద్ధాత్మ తండ్రి గారిని నా కొరకు పంపించి యేసు మనలోనున్నాడు, యేసులో మనమున్నాము అని మర్మమైన ఐక్యతను మాకు కలిగించిన ప్రాణప్రియుడు, నూతన నిబంధన వారమైన మమ్మలను రాకడ నిబంధనలోనికి తోడుకొని వెళ్ళుటకు ఈ మర్మమైన ఐక్యతలు అయినా మా కొరకు సిద్ధపరిచి కనిపెట్టచ్చు ఉన్న తండ్రి, స్తోత్రములు స్తోత్రములు. నీ కొరకు కనిపెట్టలేము మనమే, ఒక్కొక్కరికైతే కనిపెట్టుకోగలమే. వరుడా, ప్రియుడా, ప్రాణప్రియుడా, ప్రాణప్రియుడా. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేయండి దయచేసి. ఎవరు కూడా సర్వారాధన సమయంలో శబ్దాలు కలగని. పాత నిబంధన భక్తులే, యెహోవా నీవు నీ తీర్పుల మార్గమున వచ్చుచున్నావని మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము అని పాత నిబంధన భక్తులే కనిపెట్టుచున్నప్పుడు, ఇదిగో నీవు నీ మహిమ మేఘ మార్గమున వచ్చుచున్నావని మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము అని రాకడ కాలములో ఉన్న మేము అయినా నీ ఎదుట పలకవద్ద అయ్యో షకీనా మేఘ మార్గములో మహిమ పెండ్లి కుమారునిగా అలంకరించబడిన పెండ్లి కుమారునిగా నా కొరకు మా కొరకు దిగివచ్చు. నీ కొరకు మేము కనిపెట్టవద్దా, కనిపెట్టవద్దా? అయ్యో అయ్యో ఎక్కడున్నామయ్యా, ఏం చేస్తూ ఉన్నామయ్యా? ఈ భక్తి సరిపోతుందా? ఈ విశ్వాసం సరిపోతుందా? ఈ బోధ సరిపోతుందా తండ్రి? తండ్రి, ఈ సహవాసం సరిపోతుందా? చాలదే చాలదే చాలదే. ఎక్కడున్నామయ్యా? వరుడా, ప్రియుడా, ప్రాణ ప్రియుడా, అయ్యో వ్రాయబడిన వాక్యముతోనే నాయన సరిపడలేనే, వ్రాయబడిన వాక్యము లోనికే రాలేనే, జీవించుచున్న వాక్యమై ఉన్న నిన్నే అలాగ జీవింప చేసుకునగలనయ్యా నాలో. అయ్యో నాయనా, నీవు నాలో జీవించినప్పుడే కదయ్యా అప్పుడు మనము మార్పు పొందుతాము. ఈ క్షయత అక్షయతను భరించుకొనడం, ఈ నెరవేర్పు నువ్వు నిలిచినప్పుడేగా. అయ్యో నీ వాక్యంలోనే నిలవలేమే, నీ సన్నిధిలోనే నిలవలేమే క్రమముగా. అయ్యా అయ్యా నీలో నిలిచి ఉండుట, అయ్యో మీరు మాలో నిలిచి ఉండుట ఎప్పుడు ఆయత్తపడగలను? ఇదే కథ మా తండ్రి గారు మాకు నేర్పించినది. గదిలో ఎవరున్నారు? నేను నా ప్రభు
నేను అయ్యా అయ్యా శుద్ధులకు వంశమున్న స్థితిలో ఉంది. నీవే లీనమైపోయిన స్థితిలోనికి వచ్చుటకు నివాసించు ఉండగా దేమాయులోకమును ప్రేమించి వెళ్ళిపోయి లోకాన్ని ప్రేమించి వెళ్ళిపోతూ ఉన్న మాకు లోకాశలకు లొంగిపోవచ్చు, దిగబడిపోవచ్చు ఉన్న మాకు ఈ అంతరంగమును అడియాసలు చేసి కొనక నా కొరకైన నీ కృపా కాలమును ముగించక ఇంకనో కనిపెట్టచ్చు. అయ్యో దేవుని దీర్ఘశాంతిని ఇంకనో కనిపెట్టుచుండగా అని రాయించిన రీతిని నా కొరకు ఇంకనో కనిపెట్టచ్చు. రండి రండి, సజీవ సంఘారోహణము కొరకు సజీవముగా నిలిచి ఉండు వారి గుంపులోనికి రండి అని కనిపెట్టచ్చు. అయ్యో పెళ్లి కుమారుడా, ఏ కృతజ్ఞత స్థుతులతో రాగలనయ్యా. నీ అంతరంగ హృదయాభిలాషకు తండ్రి ఏ స్థుతులతో, ఏ సర్వారాధన స్థుతులతో నింపుకొని రాగలనయ్యా. నువ్వు అలంకరించబడిన రాజుగా నీ వస్తూ ఉంటే అలంకరించబడిన పెళ్లి కుమార్తె కదయ్యా నీ దగ్గరకు వచ్చేది. ఏముంది? అలంకారమే ఉంది. అయ్యో ఆత్మకు అలంకారం, లోకానికి కావాల్సింది లోకములో ఉన్న డాబంతా ఉన్నది తండ్రి. వద్దు వద్దు, సంబంధమైన సౌందర్యం ఆత్మ సంబంధమైన అలంకారమే కదా. అయ్యో అయ్యో సజీవ సంఘారోహణము ఎదుట సజీవముగా నన్ను నిలిపి ఉంచగలిగినది. అయ్యా ఇందుకొరకే కదా అయ్యా దేవుని దీర్ఘశాంతం ఇంకను కనిపెట్టుచుండగా రాయించింది. యు ఆర్ స్టిల్ వెయిటింగ్ ఫర్ మీ. నీ కృపాకాలాన్ని నువ్వు ముగించేస్తే, ఎస్ నీ కృపాకాలాన్ని ముగించేస్తే ప్రధాన దూత శబ్దము ఆర్భాటం దేవుని కొరకు మధ్యాకాశాన్ని వేరేమా ఎక్కడుంటానయ్యా? అయ్యో బెంబేలెత్తి పారిపోరా. అయ్యో 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 లోకాన్ని ప్రేమించి లోకంలోనికి వెళ్ళిపోయింది. పారిపోనా నీ ఆర్భాటములకు, పారిపోనా. అందుకేనయ్యా నా కొరకైన కృపాకాలాన్ని ఇంకా ముగించుకురా అయ్యా. దీర్ఘశాంతం నా కొరకు కనిపెట్టచ్చు. అందుకే నీవు దీర్ఘశాంతి కలిగిన వాడవై నన్ను కొనిపోకుము, నన్ను కొని అని అన్నారే ఆయన హృదయ ధ్యానాల్లో. దావీదు అయ్యా కనికరించయ్యా, ఎక్కడున్నావు శ్రీ పావన రైపుడు అయిన తండ్రి. సజీవ సంఘారోహణము కొరకు సజీవముగా కాపాడబడు అనుభవం ఎదుట ఎక్కడున్నామయ్యా. ఈరోజే స్వల్పమైనవెన్నో సులువుగా చిక్కులు పెట్టు పాపములు ఎన్నో అయ్యో చెలిక్కించుకొనొచ్చు. మా ఆత్మలను నాయన ఆత్మ జీవమున నీరుగా చూచుకుండగా ఆత్మ జీవం నీరుగా చూచు ఎలాగుండా సజీవంగా కాపాడబడగలనయ్యా. సజీవ సంఘారోహణము కొరకు సజీవంగా కాపాడగలరు. ఈరోజు సులువుగా చిక్కులు పెట్టు అనేకమైన సున్నితమైన పాపములే సులువుగా చేజిక్కించుకుంటూ ఎక్కడున్నానయ్యా
కాదా? ఈ శరీరం అసలు బంధించబడ్డదా? అయ్యో ఈ శరీరం కదా నా ప్రథమ శరీరం. అయ్యో ఇది ఆలయంగా కోరుకున్నాం, కానీ ఇది ఆలయంగా లేదే, ఇది ఆడంబరముగా ఉన్నదే. అయ్యో అయ్యా, ఈ ఆలయంలో ఉండటానికి నువ్వు ఇష్టపడుతుంటే అయ్యో వద్దా వద్దా, నువ్వు ఆనందం కాదు, నువ్వేనైనా ఆలయంగా కోరుకు తల్లి దొంగలకు మార్చు, నా మానవుల ఇష్టము ఎదుట క్షమించమని పెట్టుకుంటూ ఏం చెప్పుకోగలరు? ఎవరయ్యా? దేవుని పేరు మీదే కదా దొంగలకు. అయ్యో దేవుని కొరకే, దేవుని కొరకే గొర్రెలను తెచ్చింది దేవుని కొరకే లోపలికి. అయ్యో రోకలు మార్చున్నది దేవుని కొరకే. అయ్యో పావురములను లోపలికి తెచ్చి అయ్యో బలల మీద పావురములము బలలు దేవుని, అన్ని దేవుని కొరకే, అన్ని దేవుని పేరు మీదే. అయ్యో ప్రాణప్రియుడా, ఈ లౌదికేయ సంఘం వెచ్చని స్థితి అంతా దేవుని పేరు మీదే, దేవుని కొరకే, దేవుని కొరకే, దేవుని కొరకే. అయ్యో నీకేదైతే నాయనా నీ నోటి నుండి ఉమ్మివేయను ఉద్దేశించదు, నీ కడుపును నీ ఆత్మను ఏదైతే తెములుస్తూ ఉన్నదో ఈ దొంగలకు వంటి బ్రతుకు కాదా? అయ్యో ప్రాణప్రియుడా, 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 ఇట్టి లౌదికేయ సంఘములు నా కొరకే కనిపెట్టచ్చు, నన్నే మరి ఉగ్గబట్టుకొని తాళుకొని 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 నువ్వు గద్దించి బుద్ధి చెప్పినప్పుడు బుద్ధి తెచ్చుకొని, నువ్వు ప్రేమించినప్పుడు అంగీకరించి, అయ్యో తెల్లని వస్త్రములు కొనుక్కొని, అయ్యో అగ్నిలో పటము వేయబడిన బంగారమును కొనుక్కొని, అయ్యో కనులకు కాటుకను కొనుక్కొని, నాయనా నాయనా అప్పటి వరకు అన్ని ఉచితమే. కానీ ఈ లౌదికేయ సంఘంలో నుండి సజీవ సంఘంలో నిలబడాలంటే, రావాలంటే కొనుక్కోవాలని బోధిస్తుంది. నాయనా ఏం కొనగలను? What can I give in exchange for the advent white robes? For the fine gold, for the gold that is refined in fire. ఏమిచ్చి కొనగలనయ్యా అగ్నిలో పొటం వేయబడిన బంగారాన్ని? అయ్యా ఏమిచ్చి కొనగలను? అయ్యో ఈ కనులకు కాటుకలు నాయనా, ఈ గురుటితనాన్ని తీసివేసేటట్టుగా నేలమందుతో ఉమ్మివేసి నేలమందుతో కొరత చేసి కనులకు పూసవే, కనులకు పూసవే. ఏదైతే నువ్వు నేల మీద నైనా వేసినావో, ఊసినావో, విసర్జించినావో, నేను ఆ రీతిని నీవు విసర్జించిన వాటన్నిటి నేను కూడా విసర్జించి వేసి నీ కనులకు కాటుకను కొనుక్కొని నేను కూడా సుప్పు పొందగలిగినప్పుడు పంపించావే, సిలోయమను కోనేటికి పంపించావే, ఈ రక్తపు కోనేటిలోనికి నేను కూడా వచ్చి సుప్పు పొంది మేఘములకు ఆరోహణము కాగలిగిన అయ్యో మహామహిమ ధన్యత నాకు అనుగ్రహించిన తండ్రి. అయ్యా ఏం చేయగలనయ్యా? ఎలాగున కొనుక్కొనగలను? ఎలా I can I buy this salt? అయ్యో ఈ కాటుకను ఎలా కొనుక్కోగలనయ్యా? అయ్యో లోకంలోని వస్త్రాలు కొనుక్కోగలను, బహిరంగమైన నేత్రాలకి అయ్యా కాటుకను కొనుక్కోగలను, ఆడంబరాలు వస్త్రాలు అన్ని కొనుక్కోగలను.
కానీ నీ దగ్గర కొనవలసినది ఉన్నదే ఈ కానుక. ఏ కొట్టని ఏ కొట్ట భూమిని వేసి ఆ బురదనే నాకు కొనుక్కోగలనయ్యా. అందుకే కదా ఆయన చెయ్యి జాడించి నిర్మూలము చేయుడుగాక అన్నారే. నువ్వు చేయి జాడించి నిర్మూలము చేసినప్పుడే కదయ్యా నాలో ఉండకుండావా నాలో ఉండకూడనివన్నీ కూడా విసర్జించబడతాయి. Only when you spit me out, only when you purge all the defiled things from me, then only నాకు బురద వస్తుంది. అప్పుడే బురద రాస్తుంది. It will give me light. అలంకరించబడిన రాజు కనులారా చూపించగలిగినది ఈ కాటుకే కదా. ఈ కాటుకే కదా అలంకరించబడిన రాజు. ఇంకేముందయ్యా నా జీవితానికి ఏం కావాలయ్యా? వైవరుడా వైవరుడా వద్దు. కనబడేవాడిని చూడండి, కనబడలేవా ఏ కాటుకు అవసరమా ఈ మందికి? అయ్యో కాటుకరుడా నాయనా కొనగలిగిన అయ్యో సిద్ధం చేసుకోగలిగిన అంతరంగమీరా నాకు ఎక్కడ ఉన్నానయ్యా. కనబడే వాటిని చూస్తాను, ప్రియమైన వాటిని చూస్తాను, కావలసిన వాటిని చూస్తాను. కానీ అయ్యో కనబడని నాయనా మిమ్మల్ని అయ్యో కనబడని అయ్యో 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 మిమ్మల్ని నిదానించి కనుగొని చూడలేదు. అలా కనుగొనడానికి ఈ కాటుకు తప్ప ఇంకేముందయ్యా నాకు? ఈ లౌకిక సంఘకాల దుస్థితులను ఆలయాన్ని ఎప్పుడు సజీవమైన సర్వారాధనాలయంగా మార్చుకోగలిగింది. ఇప్పుడే ఈ ఆలయం అంతా దొంగల గుహ. ఈ దేహమనే ఆలయం అంతా కూడా దొంగలు. ఎందుకంటే అన్ని నీ పేరు మీద, అన్ని నీ పేరు మీద, అన్ని నీ పేరు మీద, అన్ని నీ కొరకే, అన్ని నీ కొరకే, అన్ని నీ పేరు మీదే, అన్ని నీ ఆలయంలోనే. అయ్యో నేను ఉమ్మివేయను ఉద్దేశించు ఓ లౌకిక సంఘమా. అయ్యా నువ్వేదైతే ఉమ్మివే ఉద్దేశిస్తూ help us to fulfill it. నాలో నీకు ఇష్టం లేనివి ఏవైతే ఉండకూడనివి నాయన ఉమ్మివేయాలనుకుంటున్నావు. help us to contribute to you. నీ కొరకు వినయ్ సహకరించాలి. అయ్యో అప్పుడే అప్పుడే అయ్యా హోలీ సెల్ పరిశుద్ధమైనటువంటి కాటుకే నా కొరకు సిద్ధపరచబడుతుంది. అప్పుడు వెళ్తానయ్యా. పంపబడిన వాడతానే అప్పుడే కూడా మేఘమెక్కే గుంపులోనికి పంపబడతానయ్యా. అయ్యా సజీవ సంగారోహణములోనికి పంపబడతానయ్యా. ఇంకెవరయ్యా చెప్పావు నా సంతోషం ఎవడు మీ అందరూ తీసు. అప్పుడు నా యొక్క సిద్ధపాటు ఎవరు ఏ అపవాది కూడా దొంగిలించలేడే వరుడా. ఒక్కసారి ఎక్కడున్నానయ్యా? నన్ను నాకు చూపించరా, నిన్ను నాకు చూపించరా. అందుకే మా తండ్రి గారు ఆయనను చూపించినాను అంతే.
ప్రాణం. ఇమానువు మాత్రమే సర్వారాధన ప్రియులుగా చేసుకొని మానవ దేహమును విదల్చి దేహములోని దుస్థితులన్నిటినీ విదల్చి మహిమ దేహము మహిమ జీవనము కొరకు మహిమ మేఘములోని మహిమ ఐక్యత కొరకు మహిమ వరుడిలోని మర్మమైన ఐక్యత కొరకు పరిగ్రహాత్మయ్య ఏ మాటలు సిద్ధపరచుకొనిస్తుంది నీకు తగిన స్థుతులు ఎలా సమర్పించగలిగితేనో ఏ మాటలు సిద్ధపరచుకుంటా హృదయంలోకి వెళ్ళలేదే ఈ ధ్యానం ఇంకా కనీసం జ్ఞానంలో కూడా అందలేదే ఇంకే ఉంటుంది ఈ ధ్యానం అందితే నాయనా 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 నీ స్థితి నా స్థితి నాకు అందితే నాకు కనబడితే ఇప్పుడు మాటలు ఆత్మ తండ్రి నాలో ఉన్న మీరే మాటలు సిద్ధపరచుకొని మీ ఎదుటికి వచ్చేటట్లుగా చూసి మీకు అర్పించేటట్లుగా ఇదిగో పెదవులే మా దగ్గర ఉన్నాయి ఇంకేమీ లేవు ఈ పెదవులే నీకు అర్పిస్తూ ఉన్నాను నువ్వు కోరదగినవి ఇంకేమీ లేవు నీకు అంగీకారమైనవి ఇంకేమీ లేవు ఇదే కదా జీవ ఫలం ఇదే కదా మాటలు సిద్ధపరచుకొని నైనా నీ సర్వారాధన స్థుతులను నీకు అర్పించటం వరుడా స్తోత్రములయ్యా కనికరించు కనికరించు help us not to get carried away by the తండ్రి నాకు కొట్టుకొని పోకుండా కాపాడండి తండ్రి అందరి మీద సోదరంగా చేయడం ఎందుకు I will protect the entrance. సజీవకుండాలయ్యా కొట్టుకుపోని దేవారిని ఎవరిని దిగబడి అయ్యో మేశ్వర వారి దగ్గర దిగబడిపోయి అయ్యో 200 మంది దిగబడిపోయి అయ్యో కొత్తయ్యా దిగబడిపోని దావీదు గారే మీతో కడవరకు 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 మేఘమెక్కే వరకు ఈ ప్రయాణం ఆగకూడదు 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 ఎక్కడున్నదయ్యా వేరే బాయ్ ఎక్కడ అయ్యో 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 దిగుబడిపోయింది లోకములో సేదతీరుని యొద్ద పెళ్లి కుమార్తెకే విశ్రాంతి లేదు కదా పెళ్లి కుమార్తెకే మేఘమెక్కే వరకు ముగింపు లేదు కదా ప్రయాసకు ముగింపు లేదు పరుగుకు ముగింపు లేదు పనికి ముగింపు లేదు ప్రసవ వేదనకు కూడా ముగింపు లేదు మేఘమెక్కే వరకు పడుతూనే ఉండాలి ప్రసవ వేదన పడుతూనే ప్రయాసపడుతూనే ఉండాలి పరుగెత్తుతూనే ఉండాలి పనిచేస్తూనే ఉండాలి ఈ 4 అనుభవాలే కదా సజీవంగా కాపాడగలిగి ఉన్నాను వరుడా నీకేమి వందనాలయ్యా ఈ సర్వారాధన సాన్నిధ్యమునకు అయ్యా ఎన్ని స్థుతులు చెల్లించి నేను తెచ్చుకోగలను ఎంతగా నా ఆత్మని ఉద్రేకపరచు ప్రేరేపించు ఎలా సంబంధపడగలను కరెక్ట్ నిద్రాడ స్థితిలో ఆత్మవైన నీతో ఏకీమించినప్పుడే కదా నాకు సర్వారాధన స్తోత్రారాధన లేకపోతే ఏముందయ్యా భూలోక ఆరాధనగా ఏదో చప్పిడి ఆరాధన మానవ జ్ఞానంతో మానవ పెదవులతో ఇంకది నాయన అన్ని నీ కొరకే అన్నట్లు దొంగల గుహలో ఉన్నవన్నీ కూడా నీ పేరు మీద నీ కొరకే అన్ని నీ కొరకే అన్ని నీ కొరకే ఇదే నామకార్థమైన స్థితి ఇదే నులివెచ్చని స్థితి అన్ని నీ పేరు మీదే అన్ని నీ కొరకే బల్లలు నీ కొరకే పీఠములు నీ కొరకే పశువులు కూడా నీ కొరకే అన్ని నీ కొరకే గొర్రెలు మేకలు అన్ని కూడా నీ కొరకే వద్దయ్యా వద్దయ్యా
వద్దయ్యా ఆత్మ తండ్రి, మీతో సంబంధపడకుండా చేసే ప్రతిదీ కూడా మీకు వ్యతిరేకమే, మీకు ఆయాసకరమే, మీకు ప్రాణ సంకటమే. నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మనబడేవాడు. అయ్యో, మీ బొర్రెలనికను తేపుడి, మీ గొర్రెల్ని మీ మేకల్ని తేమాకట్టి, మీ అమావాస్య ఉత్సవ దినములు నాకు అసహ్యము. అయ్యో అయ్యో, నేనే బయటకు ఆయన కన్ని ఉంచుకుంటాను, దగ్గరికి కన్ని ఉంచుకుంటాను, నీ ఆత్మను కూడా కావాలనుకుంటాను. అయ్యో, దిస్ ఇస్ వేర్ ద బిగ్గెస్ట్ ఫ్యాలసీ లైస్. లోకాన్ని నాలో ఉంచుకొని సర్వారాధనలోనికి నేను రావాలంటే అది సాధ్యమయ్యే పనేనా? పెళ్లి కుమారుడా, మొదలదే సాధ్యపడదే గర్వించరా. అయ్యో, ప్రాణప్రియుడా, పెళ్లి కుమారుడా, లోకాన్ని నాలో ఉంచు. నేనే సజీవ సంగారం ఉన్నాను కాయ. ఓన్లీ వెన్ ఐ ఫినిష్ కంప్లీట్, అప్పుడే కదా నిలిచిపట్టగలను. లోకంతో సంబంధపడకూడదు, కేవలం మీతోనే సంబంధపడతాను. నేను నిలిచి, ఇదే కదా నాకు కావాల్సింది. ఇటు ధన్యకరమైన ఈ సర్వారాధన స్తోత్రారాధన సంకల్పము ఎదుట గురుడా, నువ్వెంతగా ఉద్దేశించకపోతే, నువ్వెంతగా నా కొరకు సిద్ధపరచకపోతే, నువ్వెంతగా నన్ను తోడుకొని రాకపోతే ఎక్కడుందయ్యా? ఎక్కడుంది ఈ అంతరంగంలో? ఎక్కడుంది సర్వారాధన సంతోషం? ఎక్కడుంది సంబంధపడినటువంటి సంతృప్తి? ఎక్కడున్నది ఈ అంతరంగా? లేదే. స్టిల్ గ్రోపింగ్ ఇన్ ద డార్క్నెస్. వరుడా, అనుగ్రహించి కాపాడు. సర్వారాధన ప్రియులు గుంపులు సజీవ సంగారోహణము కొరకు సజీవముగా నిలువబడిన వారు నన్ను నిద్రపెట్టిన చేర్చుకుని మహిమతో ప్రాణప్రియుడైన క్రీస్తు నామమున సాగిలపడి స్తుతించి సమర్పించున్నాం పరమ తండ్రి. ఆమేన్.